భగవద్గీత 5వ అధ్యాయము కర్మసన్యాస యోగము. అర్జునుడు పలికెను, కృష్ణ, ఒకప్పుడు కర్మసన్యాసం గొప్పదని, మరొకప్పుడు బుద్ధియోగం గొప్పదని సమర్థిస్తున్నావు. రెండింటిలో ఏది గొప్పదో నిర్ణయించి నాకు చెప్పు. భగవానుడు పలికెను, కర్మసన్యాసం కంటే కర్మయోగం అనబడే బుద్ధియోగం గొప్పది. ద్వేషం కానీ కోరిక కానీ లేక సుఖదుఖాదికతీతుడై ఉండేవాడు నిత్య సన్యాసి అవుతాడు. అతడే సుఖంగా సంసారాన్ని నుండి విముక్తి పొందుతాడు. తత్వవేత్త చూస్తూ, తింటూ, తాకుతూ, వాసన చూస్తూ, వింటూ, నడుస్తూ, నిద్రపోతూ, శ్వాస పీలుస్తూ, మాట్లాడుతూ, మలమూత్రాదులు విడుస్తూ, ఇచ్చిపుచ్చుకుంటూ ఆయా పనులలో ఆయా ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయని, వాటికి తాను సాక్షినని, తాను కొంచెం కూడా కర్తవ్యం వహించక నిశ్చల మనస్సుతో సాక్షిగా ఉంటాడు. ఎవడైతే తాను చేసిన కర్మల్ని పరమాత్మ కర్పించి ఫలాపేక్ష లేకుండా ఉంటాడో అటువంటి వాడు నీటిలోని తామరాకు వలె పాపాలకు అంటడు. భగవంతుడు ఒకరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ హరించడు. పరమాత్మ యందు బుద్ధి మనస్సు నిలిపేవారు తిరిగి పుట్టరు. బ్రాహ్మణుని యందును, గోవునందును, కుక్క యందును, ఏనుగునందును, కుక్క మాంసం తినేవారి యందును జ్ఞానులు సమదర్శనులై ఉంటారు. బ్రహ్మవేత్త అయినవాడు తనకిష్టమైనది లభించినప్పుడు పొంగిపోడు, ఇష్టం లేనిది లభించినప్పుడు కుంగిపోడు. పాపాలు నశించిన వారును, ద్వంద్వాలు విడిచిన వారును, సర్వభూతాలకు మేలు చేయుటకు ఆసక్తి కలవారును అయిన ఋషులు మోక్షాన్ని పొందుతారు. ఎవడైతే కోరిక, కోపం, భయం అనే వాటిని విడిచిపెట్టి మోక్షాన్ని లక్ష్యంగా ఉంచుకొని మననశీలుడై యోగం చేస్తూ ఉంటాడో వాడు ముక్తి సామ్రాజ్యాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు. నేనే అన్ని యజ్ఞాలను, తపస్సులకు అనుభవించే భోక్తనని, అన్ని లోకాలకు ఈశ్వరుడనని, అన్ని ప్రాణులకు ఉపకారినని తెలుసుకున్నవాడే శాంతిని పొందుతాడు. 5వ అధ్యాయము సమాప్తము.